తిరిగి BCN న్యూస్కి స్వాగతం. మాదక ద్రవ్యాలకు ఎంత దూరంగా ఉండాలో సమాజానికి ప్రమాదకరంగా మారిన జగన్ గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలకు ప్రజలు అంతే దూరంగా ఉండాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పిలుపునిచ్చారు. నాడు సొంత పార్టీ వారిని సామాన్యులను తాడేపల్లి ప్యాలెస్లోకి రానివ్వని జగన్ నేడు రోడ్లపైకి వచ్చి శవరాజకీయాలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని, తప్పు చేస్తే ఎంతటి వారినైనా చంద్రబాబు ఉపేక్షించారని స్పష్టం చేశారు. యువత సోషల్ మీడియా సత్యాలను నమ్మకుండా ప్రభుత్వం అందించే ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజాలు తెలుసుకోవాలని కోరారు. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు, కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని చకచక నిర్వహిస్తూ ఉంటే గొడ్డల పార్టీ నాయకులంతా కూడా ఏం చేయాలో తెలియక ఒక కొత్త విధానాన్ని అనుకోవటానికి వీలేం లేదు. అది ఎప్పుడు కూడా గొడ్డల పార్టీ సిద్ధాంతం ఫేక్ ప్రచారాలకి నాంది పలుకుతా ఉన్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా దీనికి అప్రమత్తంగా ఉండాలని చేస్తూ ఉన్నాం. వైసీపీ ఫేక్ పార్టీ విధానాలని, ఫేక్ పార్టీ కల్చర్ని మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళొక మీడియా ఛానల్ని, వాళ్ళొక పత్రికని, వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కొంతమంది పేటీఎం బ్యాచ్ నాయకుల్ని తయారు చేసుకొని కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలి, కులాల మధ్య విభేదాలు సృష్టించాలి, నా మతాల మధ్య విభేదాలు సృష్టించాలి, రాజకీయ పార్టీల మధ్య వాళ్ళే విభేదాలు సృష్టించాలి అనే అన్ని రకాలుగా కూడా ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ క్లాసులు నడుపుతూ ఈరోజు రాష్ట్రాన్ని రావణ కాష్ట చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు. దాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోవట్ల. ప్రతి చోట కూడా ఫ్యాక్ట్ చెక్ పెట్టి ప్రజలకి నిజ నిర్ధారణ చేసే ప్రయత్నాల్లో అన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తున్నాం. కానీ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పుదోవ ఎవరూ పట్టకుండా మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలని ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలకి మంచి జరగాలనే కోణంతో ఇవన్నీ కూడా సూచనలు చేస్తుందో అలానే వైసీపీ యొక్క ఫేక్ ప్రచారాలకు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు గతంలో పోలిస్తే వైసీపీకి ఇవాళ కొత్త ఏం కాదు. ప్రకాశం బ్యారేజీలో గేట్లు కొట్టిపోయినప్పుడు కూడా ఇదే విధమైన ప్రచారాలు చేశారు. వరద నీరు తొలగింపప్పుడు కూడా ఇదే విధంగా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఫేక్ ప్రచారాలు చేశారు. పంట పొలాల్లో నీరు పెరిగి వర్షం పెరిగినప్పుడు కూడా ఫేక్ ప్రచారాలను చేయటం మీ అందరికీ తెలిసిన విషయమే. మామిడి రైతులతో, పొగాకు రైతులతో, ఇంకా రాజధాని నిర్మాణం గురించి ఇలా లెక్కేసుకుంటూ పోతే టీటీడీ చైర్మన్ గురించి, పెట్టుబడుల గురించి, స్త్రీశక్తి గురించి, దేవాలయాల పైన, మతాల మధ్య ఇలా ప్రకాశం బ్యారేజీలో చిన్న చిన్న తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు కూడా వీటన్నిటినీ కూడా రకరకాలుగా ఫేక్ ప్రచారాలు చేసి మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించటం వాళ్ళకి వెన్నుతో పెట్టిన విద్య. దయచేసి వైసీపీ నాయకులు చేసే మాటల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా ప్రజలకు అన్ని విధాలుగా మద్దతు పలుకుతూ వారికి ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా ఒక్కోటొక్కోటి తీర్చుకుంటా వస్తూ ఉన్నారు. ఏదైతే సూపర్ 6లో భాగంగా ఈరోజు చెప్పినయే కాకుండా చెప్పని అనేక అంశాలని కూడా ప్రజలకు చేరువ చేసాం. ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. పార్టీల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఆ పేటీఎం బ్యాచ్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కలుపు మొక్కలను అందరినీ కూడా ప్రజలు ఏరిపారేశారు. ప్రభుత్వం కూడా తన పని చేసుకుంటూ వెళ్ళిపోద్దన్న సంగతి మరోసారి నేను మీ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Bueno.
వారి కుమారుడు రంగా గారి వల్ల ఈ కార్యక్రమం చక్కగా చేయగలుగుతున్నారు. ఒక్కరి వల్ల అయ్యేది కాదు. టీచర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేలో టీడీపీకి చెందిన మంత్రులు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫాహిజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కర్నూలులో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా రాజకీయ ప్రభావం లేకుండా పనిచేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా తయారీ, సవరణ అనేది కేవలం ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే జరగాల్సిన చట్టబద్దమైన ప్రక్రియ అని, ఇందులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఓటర్లలో, రాజకీయ పార్టీల్లో తీవ్ర అనుమానాలకు తావిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఎస్ఐఆర్ సూపర్ 6 లోపాలు మీ అందరికి కూడా వివరించాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఎస్ఐఆర్ సూపర్ 6 లోపాలు ఏమంటే ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఈ రోజుకి 13 రోజులు అయిపోయింది. ఉండేది 17 రోజులు మాత్రమే. దాంట్లో కూడా వర్కింగ్ డేసు, నాన్ వర్కింగ్ డేసు, లీవ్సు, ఇంకో వేరే సమస్యలు, ఆ పనులు ఈ పనులు అని చెప్పి ఉంటాయి. ఈరోజు వరకు సార్ చెప్పిన ప్రకారంగానే తీసుకుంటే కూడా 63% మాత్రమే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 40% మనుషులకి ఇప్పటికీ కూడా ఎవరైతే ఓటర్లు ఉన్నారో 2024, 2025 లిస్టులో ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళకు 40% మందికి ఈ రోజుకి కూడా ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వాళ్ళ చేతికి రాలేదు. చాలా తక్కువ సమయమే మిగిలి ఉంది. రెండో విషయం ఏమంటే ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత, ఫామ్ ఫిలప్ అయిన తర్వాత అప్లోడ్ చేసే ప్రక్రియలో కూడా 5-10% కూడా అప్లోడ్ కాలేదు అనేది ఇది మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ఏరియాస్లో కొంతమంది బిఎల్ఓస్ అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇవ్వడం లేదు. అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ 2 ఇవ్వాలి, రెండిటిపైన మొత్తం రాసుకోవాలి, రెండిటిపైన సంతకం చేసుకోవాలి. ఒక ఫాము ఓటర్కు బిఎల్ఓ సంతకం చేసి ఇవ్వాలి. ఆ రెండో ఫాము ఇవ్వడం లేదు సార్, కొన్ని చోట్లలో మీ బిఎల్ఓలు అని చెప్పి కూడా సార్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. మూడో విషయము తెలుగుదేశం పార్టీ బిఎల్ఏస్ ప్రెషర్ కూడా బిఎల్ఓస్ పైన స్పష్టంగా కనపడుతుంది అని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బిఎల్ఏస్ ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకొని మేమే పంచుకుంటామని చెప్పి కూడా కొన్ని చోట్లలో చెప్పడం జరుగుతుంది. ఇది నేను అందరికీ చెప్పడం లేదు. కొన్ని చోట్లలో ఎక్కడైతే జరుగుతుందో చాలా స్పష్టంగా ఆధారాలతో సహా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దీంట్లో సచివాలయంలో కూడా ఎక్కువ శాతము తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు మాత్రమే అక్కడ ఉండి ఎవరికి కరెక్ట్ చెప్పాలా, ఎవరికి తప్పు చెప్పాలా అనే పరిస్థితికి బిఎల్ఓ రావాల్సింది పోయి కొన్ని చోట్లలో మాత్రము తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు కూడా ఆ రకంగా పాత్ర పోషిస్తున్నారు. దాన్ని కూడా కట్టడి చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడో చోట తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన పార్టీలు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు, ఆ ఓటర్ల జాబితాలో తారుమారు అయ్యే పరిస్థితులు రావచ్చు అని చెప్పి ఆయనకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు చెప్పొచ్చు, ఏందన్నా మీరు వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊగే బురద చల్లి వెళ్ళిపోతారు, చెప్పేస్తారు అని చెప్పి. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, 2002 ఓటర్ లిస్టులో ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే, ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే, సాక్షాత్తు మా అమ్మ మా నాన్న పేరు లేదు. అంటే మా నాన్న ఒక యాక్టివ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆ రోజు 2002లో, ఆయనదే పేరు లేదు. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఎస్ఐఆర్లో కూడా చాలామంది ఏదైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పొలిటికల్ పార్టీ లీడర్స్ ఉండొచ్చు, సానుభూతి పరులు ఉండొచ్చు,
వాళ్ళ ఓటర్లు గల్లంతు చేసే విధంగా కూడా ప్రభావితం చేసే పరిస్థితి ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేన అన్ని వర్గాల కోసం పనిచేసే పార్టీ అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసభ్య భాషను పార్టీ ప్రోత్సహించదని స్పష్టీకరణ. చంద్రబాబు పర్యటనలతో వెలిగొండకు ప్రయోజనం శూన్యమన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. 16 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రాజెక్టుకు తట్టెడు మట్టి కూడా తీయలేదని ధ్వజం. సమాజానికి ప్రమాదకరంగా మారిన జగన్ గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలకు ప్రజలు దూరంగా ఉండాలి. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పిలుపు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. సింహవాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.